లో ఆయన పాల్గొనడం జరిగింది. ఒకటి చైనాతో, 2 సార్లు పాకిస్తాన్తో. నాన్నగారు అది చేసిన తర్వాత మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసి రికార్డ్ అసిస్టెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది నా నేపథ్యం. నాన్నగారు ఆయన తాలూకా ఆలోచనల్ని మేము ఇప్పుడే సంవత్సరాలు గారు అన్నట్టు మిలిటరీలో చేరాలని కోరుకున్న కొన్ని సందర్భాల్లో అవ్వదు. ఎందుకంటే ఫిట్నెస్ కూడా ఉండాలా, ఆ ధైర్యం ఉండాలా, ఆ త్యాగం ఉండాలా, అవన్నీ ఉండాలా. అవన్నీ మీ దగ్గరే ఉన్నాయని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇంత మహత్తరమైన త్యాగ పురుషులందరూ కూడాను ఎక్కడ కూర్చున్నారు. ఆ రోజు కార్గిల్లో కూడా మేము చదువుతున్నాం. ఆ చదివే సందర్భంలో కూడాను కార్గిల్ యుద్ధం జరుగుతుంటే మా నాన్నగారు ఆ టీవీలో వచ్చేది, రేడియోలో వచ్చే వార్తలకి ఆయన చెప్తూ ఉన్నాడు, అది అంత ఎత్తులో ఉంది, మన తల పరిస్థితి ఏంటి, వాళ్ళ తల పరిస్థితి ఏంటి, ఎలాగుంది అలాగే. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేశాడైనా, మద్రాసు రెజిమెంట్లో పనిచేశాడైనా, అలాగే కొన్ని దగ్గరలో అది ఏవైతే చేశారో చెప్పడం చేయంత జరిగిన ఇష్యూస్ మాత్రం ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మీరు కూడా చెప్పరు. అదంతా ఓపెన్ సీక్రెట్గానే ఉండాలి తప్ప బయటికి ఏది చెప్పకూడదు. కనుక ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు కార్గిల్ యుద్ధంలో మీరు విజయం సాధించి ఈరోజు భారతదేశాన్ని మళ్ళీ మీరు నిలబెట్టిన మీ అందరికి కూడాను పాదాబంధనాలు చేస్తున్నాను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు ఆ కార్యక్రమాల్లో ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడాను నివాళులర్పిస్తుంటూ వాళ్ళ కుటుంబ త్యాగాల్ని మేమందరం కూడాను ధన్యులుగా భావిస్తున్నాం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే విధంగా ఆ రోజు 1970 అంటే 75 సంవత్సరాలు స్వర్ణోత్సవాల తాలూకా ఏదైతే భారతదేశ స్వర్ణోత్సవ కార్యక్రమాలు జరిగాయో ఆ జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు ఒక పిలిపిచ్చారు. ఆయన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము, రేపు అభివృద్ధి చెందుతుంది అని ఒక స్లోగాన్తో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి అది ఏదైతే స్లోగాన్ తీసుకెళ్లారో ఆ స్లోగాన్ని ముందరకు తీసుకెళ్తూ అందులో కూడా దేశభక్తి ఉండే విధంగా మీరందరూ ఉండాలని ఆయన పిలిపించిన దానికి ఈనాడు రామోజీరావు గారు ఆయన వచ్చామో ఈనాడులో ప్రతిరోజు ఆర్టికల్స్ ఇచ్చేవారనమాట. మనం ఏ స్వాతంత్రంలో ఏ విధంగా మన వాళ్ళు పాల్గొన్నారు, ఆ స్వాతంత్రాన్ని ఎలా తీసుకొచ్చారు, దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, ఈరోజు ఉన్న యువత, రేపు రాబోయే యువత అందరూ కూడాను ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అది దేశభక్తితో కూడుకున్న నైతిక విలువలతో కూడుకున్న ఆ సబ్జెక్టు రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన దాంట్లో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అందులో ఒక భాగంగానే మొన్న మేక్ ఇన్ ఇండియా తెచ్చింది ఏదైతే తీసుకొచ్చారో అందులోనే ఈరోజు యుద్ధ విమానాలు తయారు చేసే ప్రాజెక్టు కూడాను భాగమని సందర్భంగా మనందరం గుర్తు చేస్తున్నాం. మనం ఇతరుల మీద ఆధారపడడం కాదు, మన కాళ్ళ మీద మనమే ఆధారపడాలి, మన శక్తిని మనమే నిరూపించుకోవాలన్న మోడీ గారి తాలూకా ఆలోచన విధానంతోనే మన ఇండియన్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, అలాగే నేవీకి నూతనమైన శకాన్ని అందించారని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఆ పుస్తకాల్లో కూడా ఏం రాశాడంటే పిల్లలు చదువుతూ, పెద్దోళ్ళు చదువుతూ, మేము సంవత్సరం గారి తాలూకా ఔదర్యంతో, అలాగే నేను కూడా మా నాన్నగారు చనిపోయిన రోజున పుట్టినరోజులు, మా పుట్టినరోజులు, మా పిల్లల పుట్టినరోజుల సందర్భంగా ఇక్కడే ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీకి సార్ చేతుల మీదకి ఆ పుస్తకాలు అందివ్వడం జరిగింది. ఒక్కొక్కటి 5,000 రూపాయలు విలువ కలిగినవి. దాదాపు ఇప్పుడు కాలేజీలు, యూనివర్సిటీలు, లైబ్రరీలకి మన శ్రీకాకుళం జిల్లాలో ఏవైతే ఉన్నాయో స్కూల్స్, కాలేజీలకి ఇప్పటికి 40 ఇవ్వడం జరిగింది. ఆయన తాలూకా ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేశాం. అంటే రేపు యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ప్లస్ మీ త్యాగాల్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళు గుర్తించుకోవాలా, రేపు భవిష్యత్తులో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సింధూర్ ఆపరేషన్లో అలాంటి ముందరాలు చేశారు కదా, సింధూర్ ఆపరేషన్లు చూస్తూనే చేసే పరిస్థితి మనం ఈరోజు కల్పించారు మోడీ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అంటే ఇంకొక ఆలోచనతో కూడా ముందర వెళ్తున్నాం. ఇక్కడ ఎవరైతే మనం ఎక్స్ మెన్స్ ఉంటారో వాళ్ళ తాలూకా బాగోగులు కూడా చూడడానికి మన ఎంపీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. రేపు ఇక్కడ అక్కడ పనిచేసిన తర్వాత కూడాను ఇక్కడ మనకి పనిచేయడానికి అవకాశాలు మనం కల్పించుకోవాలా. అదేవిధంగా పలాసలో కూడాను ఒక మన ఇది క్యాంటీన్ కూడాను ఓపెన్ చేశారు, అదో సంతోషం. కేవీ స్కూల్ ఒకటి ఓపెన్ చేశారు, అదో సంతోషం. మన పిల్లలు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానం, అప్పుడు ఏంటంటే మిలిటరీ అంటే 10th క్లాస్ అనుకుంటాం. 10th క్లాస్ కాదండి, ఇంజనీర్స్, డాక్టర్లు, సైంటిస్టులు, తర్వాత హయ్యర్ ఎడ్యుకేటెడ్ అంటే IIIT చదువుతున్న పిల్లలు కూడాను ఈరోజు అందులో ఉన్నారు. వాళ్ళ తాలూకా అంటే జీతబత్యాలు లెక్కేసుకుంటే మొన్న ఇస్రోలో ఎంతమంది అయితే రాజీనామా చేశారు. అక్కడ డబ్బు అనేది ముఖ్యం కాదు, దేశభక్తి అనేది ముఖ్యం. రేపు మన దేశాన్ని రక్షించుకోవడానికి ఆ తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలా.
డబ్బు అనేది ఉంటుంది. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏమో తల్లిదండ్రులు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడనోడు వచ్చిన దేశానికి ఏం చూస్తాడు? తల్లిదండ్రులకే చూడనోడు దేశానికి ఏం చూస్తాడు? దేశము తల్లిదండ్రులు ఒకరికే చూసిన రోజే ఈ దేశం మనం బాగుపడుతుంది. అదే అంశాల్లో ముందరికెళ్తూ ఈరోజు నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కష్టం, ఎందుకంటే ఆ యుద్ధం జరిగినప్పుడు నేను ఒకసారి మా అమ్మ కడుపులో ఉన్నాను, రెండోసారి చిన్న పిల్లడిని. ఏదైనా పొరపాటు జరిగింది అనుకో నేను అనాథనే కదా, తండ్రి లేని బిడ్డనే కదా. అలాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, అలాంటి తల్లులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ దేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా పేరు పేరున నివాళులు అర్పిస్తూ వాళ్ళందరికీ పాదాబంధాలు చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.